జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో చిత్త 1-2 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు నీచబడి ఉన్నారు. సప్తమ స్థానం నీచబడి ఉన్నారు. శనితో కలిసి ఉన్నారు, రాహుతో కలిసి ఉన్నారు, శుక్రుడితో కలిసి ఉన్నారు. మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. విష్ణు సహస్రం పారాయణం చేయండి. గొడవలు అధికంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ మాసం అంతాను మీరు కనుక నోరు జారితే కనుక మీ పార్ట్నర్తో విభేదాలు వచ్చి చాలా చాలా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. అష్టమంలో సూర్యుడు ఉన్నారు. వ్యయస్థానం అధిపతి అయిన సూర్యుడు అష్టమంలో ఉన్నప్పుడు మీకు చాలా మంచి ఫలితాలంటూ ఇస్తారు. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. ప్రయాణాలంటూ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ వారంలో సూర్యాష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. ఈ వారంలో చాలా సంతోషంగా ఉంటారు. 2వ స్థానం అధిపతి శుక్రుడు మీనరాశిలో ఉచ్చస్థితిలో ఉంటారు. కుటుంబ పరంగా మీకు సహకారాలంటూ అందుతూ ఉంటాయి. ఈ వారంలో చాలా చాలా సంతోషంగా ఉంటారు. కుటుంబ శక్తుల నుంచి మీకు ధనం రావడం కూడా జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. శత్రువులు అనేవాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లగ్నంలో కేతువు ఉంటారు. వైరాగ్యం అనేది అధికంగా ఉంటుంది. ఈ వారం అనేది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉన్నది. మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా ఎవరైనా జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది అసలు అనుకూలించడం లేదు. మీకు ఉన్న జాబ్లోనే కంటిన్యూ అవ్వండి. వేరే జాబ్ ట్రయల్స్ చేయకండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.